అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మిగిలిన 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే కూటమికి సంబంధించి జనసేనకి ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఒక బీజేపీ నుంచి ఒకరిని, 21 మందిని టీడీపీ నుంచి తీసుకున్నారు. అయితే ఈ మంత్రులకి ఏ శాఖలు కేటాయిస్తారు? ఎందుకంటే ఇది చాలా ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న ప్రశ్న. ఎందుకంటే చాలా 17 మంది కూడా కొత్త వారే ఉన్నారు. దాంట్లో 10 మంది కూడా కొత్తగా మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన నేపథ్యంలో ఫస్ట్ టైం మంత్రివర్గంలోకి తీసుకున్నారు. సో ఒక లక్కీ ఛాన్స్ కొట్టేశారని చెప్పాలి. అయితే దీంట్లో చాలా ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న ఒక చర్చ ఏంటంటే జనసేనకి ఏ శాఖ కేటాయించబోతున్నారు? జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎంతో పాటుగా మరొక చాలా కీలకమైన బాధ్యతలు అప్పచెప్పే అవకాశం కనబడుతోంది. అది సాయంత్రం కల్లా కొలిక్కి వచ్చే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు తిరుమల వెంకన్న దర్శనం తర్వాత, తిరుపతి వెంకన్న దర్శనం తర్వాత ఆయన సాయంత్రం అక్కడ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. సచివాలయంలోని ఆయన మొదటి బ్లాక్లో 4వ ఛాంబర్లో బాధ్యతల స్వీకార కార్యక్రమం ఉండబోతోంది. అయితే ఆ తర్వాత ఆ యొక్క బాధ్యతల స్వీకరణ కార్యక్రమం తర్వాత అధికారికంగా మంత్రిత్వ శాఖలు కేటాయించే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాబోతుంది. అయితే జనసేనకి ఉన్నటువంటి 3 మంత్రుల్లో ఎవరికి ఏ శాఖ కేటాయించబోతున్నారు? పవన్ కళ్యాణ్ విషయంలో ఏ రకంగా ఉండబోతుంది? నాదెండ్ల మనోహర్కి ఏ శాఖ కేటాయిస్తారు? కందుల దుర్గేష్కి ఎటువంటి శాఖ కేటాయించబోతున్న ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎంతో పాటుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించే అవకాశం ఉంది. ఇక నాదెండ్ల మనోహర్ విషయానికి వస్తే పౌర సరఫరాల శాఖ, ఇక కందుల దుర్గేష్కి పర్యాటక శాఖ ఇచ్చే అవకాశం కనబడుతోంది. జనసేన చాలా కీలక బాధ్యతలతో కీలక శాఖల్ని నిర్వర్తించబోతోంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ డిప్యూటీ సీఎంతో పాటుగా పర్యావరణ శాఖ, ఆ తర్వాత మరొక కీలకమైన శాఖ అయినటువంటి పంచాయతీరాజ్ శాఖని కూడా ఆయన వివరించబోతున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖల్ని పవన్ కళ్యాణ్ ఆయన పోర్ట్ఫోలియోలో ఉండబోతున్నాయి. ఇక నాదెండ్ల మనోహర్కి పౌర సరఫరా శాఖ, కందుల దుర్గేష్కి పర్యాటక శాఖ. సో జనసేనకి కేటాయించిన శాఖ అన్ని కూడా చాలా కీలకమే. ఇన్ఫాక్ట్ గ్రామీణాభివృద్ధి విషయంలో ఇటు పవన్ కళ్యాణ్ చాలా కీలకంగా వివరించబోతున్నారు. ఆయనకు సంబంధించిన పోర్ట్ఫోలియో అసైన్ చేయబోతున్నారు. సో అటవీ, పర్యావరణ శాఖ కూడా పవన్ కళ్యాణ్ ఖాతాలో ఉండే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం కూడా పవన్ కళ్యాణ్కి ఇప్పటికే దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఇక నాదెండ్ల మనోహర్ విషయంలో పౌర సరఫరా శాఖ కూడా చాలా కీలకమని చెప్పాలి. ఆ తర్వాత పర్యాటక శాఖ, ఇన్ఫాక్ట్ టూరిజం కూడా చాలా మోస్ట్ వాంటెడ్. సో టూరిజంకి సంబంధించి కూడా కందుల దుర్గేష్ జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి కీలకంగా వివరించబోతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి ప్రకాష్ లైవ్ అందిస్తారు. ప్రకాష్, సో జనసేన ఎటువంటి కీలక శాఖలు వ్యవహరించబోతోంది? మనకున్నటువంటి సమాచారం మేరకు పర్యాటక, పౌర సరఫరాలు, డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి దీనిలో ఉన్న వాస్తవం ఎంతవరకు ఇది అవుట్కమ్ కాబోతోంది? మనోజ్, ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే మంత్రుల ప్రమాణ స్వీకారాల ఘట్టం అయితే ముగిసింది. ఈ నేపథ్యంలో శాఖల కేటాయింపు మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే మరో పక్కన ఏపీ సీఎం ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రోజు నిన్న సాయంత్రం అయితే తిరుపతి వెళ్లారు. తిరుపతి దర్శన అనంతరం ఈ రోజు శాఖల కేటాయింపు కూడా జరిగే అవకాశం ఉంది. ఆయన నిన్న కూడా మంత్రులతో మాట్లాడి ఆ యొక్క శాఖల గురించి కూడా వాళ్ళకి క్లియర్ గా చెప్పారు. అలా ఇప్పటికే వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎవరికి ఏ శాఖ ఇవ్వడం కూడా జరుగుతుందో ఆయనకు చెప్పారు. ఎవరు కూడా ఈ శాఖల కేటాయింపులో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, అంతేకాకుండా పిఎలతో జాగ్రత్త వహించాలంటూ ఆయనంతా కూడా క్లాస్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఎవరికి ఏ శాఖ వస్తుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర పరిణామం అయితే నెలకొంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఏ శాఖ కేటాయిస్తారనేది సర్వత్రా చర్చ జరుగుతుంది. మరో పక్కన సోషల్ మీడియా వేదికగా ఉప ముఖ్యమంత్రితో పాటు హోంశాఖ వస్తుందంటూ ప్రచారం అయితే జోరందుతుంది. కానీ ప్రధానంగా పవన్ కళ్యాణ్కి అయితే పంచాయతీరాజ్తో పాటు అలాగే కొన్ని శాఖలను కేటాయించే అవకాశం ఉందని మనకు వచ్చిన సమాచారంగా చెప్పొచ్చు. మనకు చూసుకుంటే ముఖ్యంగా
పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రితో పాటు అలాగే పంచాయతీరాజ్ గ్రామీణ శాఖ అటవీ పర్యావరణ శాఖ ఈ శాఖలు కూడా కేటాయించే అవకాశం ఉంది. మనకు వచ్చినటువంటి సమాచారంగా మనం చెప్పొచ్చు. అలాగే ముఖ్యంగా జనసేన నుంచి వచ్చినటువంటి ముగ్గురికి ఎటువంటి శాఖలు వస్తాయని కూడా మరోపక్క చర్చ జరుగుతున్న నేపథ్యంలో నాదెండ్ల మనోహర్కి పౌర సరఫరాల శాఖ కూడా కేటాయించే అవకాశం ఉంది. అలాగే మనం మరో పక్కన కందుల దుర్గేష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఉన్నటువంటి నిడదవోలులో గెలుపొందిన జనసేన సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కందుల దుర్గేష్ నిన్న కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన కూడా ఎటువంటి శాఖ కేటాయిస్తారని ప్రచారం జరుగుతుంది. ఆయనకైతే పర్యావరణ శాఖతో పాటు మరో పక్కన ఆయనకి ఆ సినీ ఫోటోగ్రఫీ సినిమాటోగ్రఫీ కూడా ఆయన కేటాయించే అవకాశం అయితే క్లియర్ కట్ కనపడుతుంది. మనకు వచ్చినటువంటి సమాచారం ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి అయితే శాఖ పైన అందరి దృష్టి కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన అంతా కూడా గ్రామీణ అభివృద్ధి పైన దృష్టి పెట్టాలని చెప్పేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు మొదటి నుంచి కూడా చెప్తుంటారు. ఆ విధంగానే ఆయన కేటాయించిన పదవులు చూసుకుంటే పంచాయతీరాజ్ శాఖ ఎంతో కీలకమైనది, అలాగే గ్రామీణ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆయన పంచాయతీరాజ్ తో పాటు గ్రామీణ అభివృద్ధి శాఖ, అలాగే అటవీ పర్యావరణ శాఖ మనకెంత పర్యావరణానికి ఎంతో హాని కలుగుతుందని ఆయన పర్యావరణ ప్రేమికుడిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మనకు మొదటి నుంచి కూడా తెలిసిందే. ఆయన మొక్కలు నాటడం ఇటువంటి కార్యక్రమం చేపడుతుంటారు. అందులో భాగంగానే ఈ యొక్క అటవీ పర్యావరణ శాఖ కూడా కేటాయించే అవకాశం ఉందంటే మనకు వచ్చినటువంటి సమాచారంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏది కోరితే అది ఇచ్చే అవకాశం అయితే క్లియర్ కట్ గా కనబడుతుంది. కానీ ఈ యొక్క ఉప ముఖ్యమంత్రితో పాటు మరో 2 కీలకమైనటువంటి శాఖనైతే కేటాయించే అవకాశం ఉంది. అందులో ఎక్కువగా అయితే పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖతో పాటు లేదా అటవీ పర్యావరణ శాఖ కూడా కేటాయించే అవకాశం అయితే క్లియర్ కట్ గా కనపడుతుందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. అందరూ కూడా అభిమానులు కావచ్చు, అందరూ కూడా ఉప ముఖ్యమంత్రితో పాటు హోంశాఖ వస్తుందని అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంలో అంతగా హోంశాఖ ఇచ్చే అవకాశం అయితే కనపడడం లేదు. కేవలం ఈ పంచాయతీరాజ్ శాఖ సంబంధించినటువంటి అటవీ శాఖకు సంబంధించినటువంటి ఈ శాఖ మాత్రమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి కేటాయించే అవకాశం ఉంది. మరో పక్కన నాదెండ్ల మనోహర్కి అయితే పౌర సరఫరాల శాఖ అయితే కేటాయించే అవకాశం ఉంది. మరో పక్కన కందుల దుర్గేష్ కి అలాగే సినిమాటోగ్రఫీతో పాటు లేదంటే ఆయన జనసేనాని పవన్ కు ఏపీ మంత్రివర్గంలో కీలక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణ శాఖలు కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక నాదెండ్ల మనోహర్ విషయానికి వస్తే పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్ కి పర్యాటక శాఖతో పాటుగా సినిమాటోగ్రఫీ కూడా అప్పచెప్పే అవకాశం కనబడుతోంది. సో జనసేన పార్టీ నుంచి 3 మంత్రివర్గంలో చోటు లభించింది. 3 కూడా ప్రమాణ స్వీకారం చేశారు. సో ఈ 3 కూడా చాలా కీలకమైన శాఖలని చెప్పాలి. కానీ జనసేనాని పవన్ విషయంలోకి వస్తే కనుక డిప్యూటీ సీఎంతో పాటుగా హోంశాఖ అప్పగించే అవకాశం ఉన్నట్టుగా మొదటి నుంచి కూడా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇన్ఫాక్ట్ అభిమానుల్లో కూడా ఇదే ఉత్సాహం కనిపించింది. హోంమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారంటే ఇక చెడుగుడే అన్నయ్య వచ్చాడు అన్నట్టు కూడా వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. ఇక నెక్స్ట్ తదుపరి మిగిలిందంట కూడా ఇక యుద్ధమైన రకం కూడా వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకున్నారు. సోషల్ మీడియా వ్యాప్తంగా పెద్ద ఎత్తున వాళ్ళు ఒక మ్యారథాన్ కూడా చేశారు. ఎస్, డిప్యూటీ మరియు హోం శాఖలు పవన్ కళ్యాణ్కి రాబోతున్న రకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఆ హోం శాఖ విషయానికి వస్తే కనుక పెద్దగా పవన్ కళ్యాణ్కి ఇవ్వడంలో కొంత వెనక్కి తగ్గారని చెప్పాలి. ఎందుకంటే ప్రజెంట్ ఆయనకి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి ఆయనకి ఇచ్చే అవకాశం కనబడుతోంది. అటవీ పర్యావరణ శాఖలు కూడా కేటాయిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది. ఈరోజు సాయంత్రం ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి వెంకన్న సన్నిధిలో ఉన్నారని దర్శనం చేసుకునేందుకు వెళ్లారు. ఆ తర్వాత సాయంత్రం 4:41 సచివాలయంలోనికి రాబోతారు. ఆ తర్వాత అక్కడ ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతల స్వీకార కార్యక్రమం ఉండబోతోంది. ఆ తర్వాత అధికారులు దీనికి సంబంధించి ప్రకటన చేయబోతున్నారు పోర్ట్ఫోలియోకి సంబంధించి. సో ఇప్పటికే అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. సో ముందస్తుగా మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం కంటే ముందే కొలిక్కి వచ్చారు. శాఖలకు సంబంధించి అలాట్మెంట్ కూడా వాళ్ళు ఇంటర్నల్ గా జరిగింది. కానీ అది కొంత బహిరంగపరచడానికి పోర్ట్ఫోలియోకి సంబంధించి కొంత నిర్ణయం తీసుకోవడానికి సమయం పెట్టే అవకాశం కనబడుతోంది. సో ఇంటర్నల్ గా ముందస్తుగానే డిసిషన్ కూడా జరిగినట్టు తెలుస్తోంది. సో కొంత హోంశాఖ కావచ్చు, ఆర్థిక శాఖకు సంబంధించిన అంశాలు కావచ్చు, విద్యా వైద్యం కావచ్చు, ఇతరత్ర ఐటీకి సంబంధించిన కొన్ని కీలక శాఖలు టీడీపీ వద్ద ఉంచుకునే తెలుస్తోంది. ఇక బీజేపీకి సత్యకుమార్ యాదవ్ ఒకే ఒక్కరు మంత్రివర్గంలో చోటు లభించింది. ఆయన నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. సో గతంలో కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులకే 2014 ప్రభుత్వంలో కూడా కొంత దేవాదాయ శాఖ అప్పగించినట్టు చూస్తా ఉన్నాం. సో దేవాదాయ శాఖ ఈసారి కూడా బీజేపీని భరించబోతోంది. ఇక కీలకమైనటువంటి ఐటీ, విద్యా వైద్యం, హోం శాఖలన్నీ కూడా, ఆర్థిక శాఖలన్నీ కూడా, ఇరిగేషన్ ఇవన్నీ కూడా
టీడీపీ దగ్గర ఉండే విధంగా కనబడుతోంది. టీడీపీ అయితే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలతో పాటుగా డిప్యూటీ సీఎం కట్టబెట్టబోతున్నారు నాదెండ్ల మనోహర్ విషయానికి వస్తే కనుక పౌర సరఫరాలు కందుల దుర్గేష్కి పర్యాటక శాఖ. సో ఓవరాల్గా వీళ్ళకి ఇచ్చినటువంటి శాఖలు కూడా చాలా కీలకమని చెప్పాలి. సో ఈ ప్రభుత్వంలో జనసేనాని చాలా కీలక బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ సీఎంతో పాటుగా ఇతరత్ర చాలా పట్టు ఉన్నటువంటి శాఖలకు సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖ కూడా అందులో ఉండడం విశేషంగా ఉంది. సో ఓవరాల్గా చాలా కీలకమైనటువంటి పాత్రనే జనసేన పార్టీ పోషించబోతోంది ఈ కూటమిలో అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.